ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహువు దశమంలో ఉన్నాడు, కేతువు చతుర్థంలో ఉన్నాడు. ఈ కారణంగా ఈ రాశివారు తమకి తాము చేసుకున్న నిర్లక్ష్యం కారణంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. ముఖ్యంగా ధనిష్ఠ నక్షత్రం వాడు వారికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్దదైనటువంటి శ్రద్ధని చూపించని కారణంగా వ్యాపారంలో కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ వారంలో. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రయాణాల్లో తమ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండని కారణంగాను కొంత నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు అవసరమైనటువంటి వస్తువుల్ని కొనుగోళ్లు చేయడం ప్రారంభిద్దామని అనుకుని దాన్ని వాయిదా వేసుకోవడంతో ఆ వస్తువుల యొక్క మూల్యం పెరిగి నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో యథార్థంగా దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఇక బీదలైనటువంటి వాళ్ళు ఎవరు కనిపిస్తారో అలాంటి వాళ్ళలో రోగులు ఎవరైనా ఉంటే స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి పండ్లని ఇచ్చి వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందాన్ని తామొకసారి గమనించడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు తమ వృత్తిలో తమ ఉద్యోగంలో నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఏ పరీక్షల్ని వ్రాయవలసి ఉందో దానికోసం చదవడం, ఆ పరీక్షలకి ఖచ్చితంగా వెళ్ళడం చాలా అవసరం.